అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నయ్యి వేడి వేడి అన్నం అండి. కొండలు కొండలు లాగి చెప్తారు ఈరోజు మా పిల్లలు. నేను కూడా ఈరోజు అన్నం తిన్నా. లాస్ట్ మంత్ 20వ తారీఖు తిన్నా, మళ్ళీ నిన్న బిర్యానీ తిన్నా. ఇంక ఈరోజు తినేసి ఇక రేపు నుంచి మళ్ళీ సిన్సియర్గా ఉంటాం అనమాట. వేడి వేడి అన్నం మీద ఆ ముద్దపప్పు, నెయ్యి, పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళలో కూడా అమృతాలండి అన్నీ కూడాను. మామిడికాయ పచ్చడి ఇంకా పెట్టలేకపోయేందుకు బాధ అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదండి. ఈ వారంలో వచ్చేస్తాయి కాయలు మార్కెట్లో, పెట్టేస్తాం. ఓకేనా? చూడండి ముద్దపప్పు మీకు. చూడండి ఫ్రెండ్, ఇది మీకు అల్లం పచ్చడి, ఇది దోసకాయ పచ్చడి, ఇది ఉసిరికాయ పచ్చడి, ఇది టమాటా పచ్చడి. ఇప్పుడు దీంట్లో ముద్దపప్పు వేసేసి ముద్దపప్పు వేసుకొని వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నయ్యి, పప్పు తప్పడం లలలా భోజనం పున భోజనం. మిరపకాయలు ఇవన్నీ మనకి ఇది కదండి. చూడండి టమాటా పచ్చడి, ఇదిగో ఉసిరికాయ పచ్చడి మీకు. ఉసిరికాయ పచ్చడి గుజ్జు గుజ్జుగా ముక్క ముక్కగా ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఇది మీకు దోసకాయ పచ్చడి అండి. పచ్చళ్ళలో ఆయిల్ లేకపోతే చిరాకు నాకు, ఎందుకంటే నిలవ ఉండేవి కదా. అల్లం పచ్చడి వేసుకొని లాగి చెప్తాం. ఇక రండి మొదలవుదామా. వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళ కోసం మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మటన్, చికెన్ అన్ని రకాల పచ్చళ్ళు అండి. ఇది నా ఓన్గా నా చేత్తో నేను తయారు చేసిన పచ్చళ్ళు, చాలా బాగా కుదిరిని. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి.